నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్పై బీఆర్ఎస్ నాయకుడు కౌశిక్ హరి చేసిన ఆరోపణలను రామగుండం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హరిప్రసాద్ ఖండించారు. రామగుండంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరిప్రసాద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ను విమర్శించే నైతిక హక్కు కౌశిక్ హరికి లేదన్నారు. కేవలం నీ పేరు మర్చిపోతాననే ఉద్దేశంతో నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే పబ్లిక్ లోపల దిగజారిపోతున్నావు తప్ప ఏ మాత్రం కూడా నీ విలువ పెరగడం లేదు. ఇకనైనా కూడా అన్న నీకంటూ నీ వయసుకు ఒక విలువిస్తాం, నీకంటూ ఒక విలువిస్తాం, దాన్ని కాపాడుకునే పెద్ద మనిషిలాగా హుందాగా వ్యవహరించు తప్ప చిన్న చిన్నగా ఈ దిగజారుడు పనులు చేసి ఇంకా మీ విలువ తీసుకోకండి అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇంకొకసారి ఎటువంటి ప్రెస్ మీట్లు పెట్టినా కూడా మరి ఇంకా కూడా మీరే తగ్గుతారు తప్ప ఎవరు తగ్గరు. మీ మాటలు ప్రజలు అస్సలే వినే పరిస్థితిలో లేరు. మా నాయకుడు నిరంతరం రామగుండం భవిష్యత్తు బాగుండాలి, భవిష్యత్ తరాలకు ఇక్కడ బాటలు వేయాలని చెప్పేసి మరి బీ థర్మల్ ఎక్స్టెన్షన్ కోసం ఇదే రేవంత్ రెడ్డి గారి ఇంట్లో నాకు ఖచ్చితంగా కావాలి, మీరు మాటిస్తేనే మీ ఇంట్లో కొన్ని నేను బయటకు వెళ్తా, లేదంటే వెళ్ళా అని అంటే కూడా అదే రేవంత్ రెడ్డి గారు పట్టించుకోనట్టుగా వెళ్ళిపోతే ఉదయం 11 గంటలకు పోయిన మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు కనీసం తిండి కాదు మంచి నీళ్ళు కూడా తాగకుండా తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా బెట్టు చేసి రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నాడని చెప్పేసి నాకు తెలిసింది. అరే ఇంత మొండి మనిషి, ఇంత పట్టుదల, ఎంత ప్రేమింది పబ్లిక్ కోసం నీకు, అది పెద్ద బడ్జెట్, కొంచెం ఆలోచన చేయాలి. పోయిన గత ప్రభుత్వం మనకు బడ్జెట్ లేకుండా చేసి లేదన్నా నాకు ఖచ్చితంగా బీ థర్మల్ కావాలి, నాకు బండలవాగు ప్రాజెక్టు కావాలి, నాకు నర్సింగ్ కళాశాల కావాలి, నాకు స్కిల్ డెవలప్మెంట్ హబ్ కావాలి అని చెప్పేసి పెద్ద పెద్ద పనులను ముందట పెట్టుకొని ప్రజల బాగు కోసం ముందుకు నడుస్తుంటే కేవలం నిన్ను ఏడ మర్చిపోతారో, అయ్యో నన్ను ఈ జనం మర్చిపోయి ఎట్లా, మరి నేను ప్రాచుర్యంలోకి రావాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే మీదనే అబద్ధాలు ప్రచారం చేయాలి, ఇట్లనన్నా నన్ను గుర్తుపెట్టుకుంటారనే ఉద్దేశంతో మాట్లాడే కన్నా ఇది పద్ధతి కాదు. ఎప్పుడు కూడా అభివృద్ధికి అడ్డుకునే దిశగా ప్రయత్నం చేయకండి అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. సంగారెడ్డి జిల్లా కంటి ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల వసతి గృహంలో విద్యార్థులతో పని చేయించిన సంఘటనపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి స్పందించారు. విద్యార్థులతో పనిచేసిన సిబ్బందిపై కలెక్టర్ క్రాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో పని చేయించిన ఘటనకు సంబంధించి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని నారాయణఖేడ్ ఆర్డీఓ అశోక్ చక్రవర్తిని ఆదేశించారు. నిఖిల్ ఇదే ఊరు నారాయణఖేడ్. హర్షవర్ధన్ ఇదే ఊరు ఇది నారాయణఖేడ్. బన్నీ ఇష్టాపూర్. నవరాజ్ సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మహిళా డిగ్రీ కళాశాలలో కామర్స్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీఫని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించిన కలెక్టర్ క్రాంతి వల్లూరు మహిళలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎదగడానికి మహిళా డిగ్రీ కళాశాల కామర్స్ విభాగం ఆధ్వర్యంలో వీఫని కార్యక్రమం ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. చాలా హైజీన్గా ఉండాలి మేడం, లైక్ విలేజ్ ఓన్లీ సింగిల్ హ్యాండ్ పట్టుకోవచ్చు అంటే సార్. ఓకే ఆల్కమ్ లేబుల్ 200 అంటే 700 ఇన్కమ్ వస్తుందా? తీసుకుని ఇంట్లో తిరిగి వాళ్ళు అంతా వచ్చి తినేసి సో ముందు విపణి దానికోసం స్ట్రక్చర్ పెరిగింది. అది కూడా చాలా బాగుంది.
ఈ నెల 26న మహాశివరాత్రి పండుగ వస్తున్న సందర్భంగా గోదావరి నదిలో నీటి నిల్వలు ఉంచకపోవడంపై భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ కన్వీనర్ గుండబోయిన లక్ష్మణ్ యాదవ్ గోదావరి నది వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం గోదావరి నది ప్రాంతాన్ని ఆయన బీజేపీ పార్టీ శ్రేణులతో సందర్శించి మాట్లాడుతూ రామగుండం కోల్బెల్ట్ ప్రాంతంలో లక్షలాది మంది ప్రజలు శివరాత్రి సందర్భంగా పుణ్యస్నానాలను ఆచరించడానికి భక్తుల సౌకర్యార్థం వెంటనే ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి గేట్లు ఓపెన్ చేసి నీటిని విడుదల చేసే విధంగా స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు చర్యలు తీసుకోవాలని లక్ష్మణ్ యాదవ్ డిమాండ్ చేశారు. ఇచ్చి గెలిపిస్తే నువ్వు చేస్తున్నది ఏదయ్యా అంటే ఈ గోదావరిని మొత్తం ఎడారిలాగా చేస్తున్నావు. రాబోయే 26వ తారీఖు రోజు చూసుకున్నట్టయితే మా హిందువులందరూ పవిత్రంగా పూజించేటువంటి ఆ పరమశివుని యొక్క మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఈ గోదావరికి వచ్చే భక్తులు ఎక్కడ స్నానం చేయాలి, ఏం చేస్తున్నారు, ఇప్పటికి కూడా దీనిపై శ్రద్ధ లేకపోవడము చాలా విడ్డూరమైనటువంటి పరిస్థితి. వెంటనే ప్రజాప్రతినిధి అయినటువంటి మకాన్ సింగ్ కావచ్చు, మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు గారు కావచ్చు, వెంటనే స్పందించి ఎల్లంపల్లి ద్వారా వస్తున్నటువంటి నీటిని వెంటనే విడుదల చేసి 26 తారీఖు జరిగేటువంటి మహాశివరాత్రికి వచ్చే గోదావరి నుండి ఇతర ప్రాంతాల నుండి తరలి వచ్చే భక్తులందరికీ ఈ స్నానాలు చేసే విధంగా గోదావరి నీటిని వెంటనే ఎల్లంపల్లి నీటిని విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇన్ఛార్జ్ కమిషనర్ అయినటువంటి అరుణశ్రీ మేడం గారికి కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. వెంటనే ఈ యొక్క దుస్థితిని, ఈ చెత్తా చెదారాన్ని క్లీన్ చేసి రాబోయే కాలంలో హిందూ భక్తులందరికీ ఇబ్బంది కలగకుండా వెంటనే అటు ఎల్లంపల్లి నీటిని విడుదల చేస్తారా, లేకుంటే సుందిల్లా బ్యారేజ్ నుండి రివర్స్ డంపింగ్ చేస్తారా, ఏ విధంగా చేసినా కూడా హిందూ భక్తులందరికీ సౌకర్యం కలిగే విధంగా, శివభక్తులందరికీ సౌకర్యం కలిగే విధంగా వెంటనే గోదావరి నీటిని ఇక్కడ స్నానాలకు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. సంగారెడ్డి జిల్లా గత కొన్ని సంవత్సరాలుగా ఫార్మా కంపెనీలో పల్లాడియం కార్బన్ దొంగతనానికి పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను ఛేదించిన సంగారెడ్డి జిల్లా పోలీసులు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట సిసిఎస్ పోలీసు సంయుక్త ఆపరేషన్లో సుమారు 4.50 కోట్ల విలువ గల పల్లాడియం కార్బన్ స్వాధీనం. పోలీసుల అదుపులో 6 నేరస్తులు. దీన్ని చాలా వరకు ఒక 3 ప్లేసెస్లో మనకు దొంగతనాలు జరిగాయి. సో లాస్ట్ ఇయర్ న్యూలాండ్ ఫార్మా కంపెనీలో, దాని తర్వాత ఐరన్ లైఫ్ సైన్సెస్ ఈ ఇయర్, ర్యాంపాక్స్, బొల్లారం లిమిట్స్లో, ఇలా వివిధ ప్లేస్లో దొంగతనాలు జరిగినాయి. సో రీసెంట్గా లాస్ట్ వీక్ సదాశివపేటలో ఐరన్ లైఫ్ సైన్సెస్ యూనిట్ నెంబర్ 3లో దాదాపు 120 కేజీల పలాడియం దొంగతనం జరిగినట్టు ఆ కంపెనీ మేనేజ్మెంట్ వారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది 58/2025 క్రైమ్ నెంబర్ కింద కేసు రిజిస్టర్ చేసి సదాశివపేట పోలీసులు మరియు సంగారెడ్డి సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా వివిధ ప్లేసెస్లలో రైడ్స్ చేసి వివిధ మెంబర్స్ని పట్టుకోవడం, మెటీరియల్ సీజ్ చేయడం జరిగింది. సో దీనిలో ఒక పెద్ద అంతరాష్ట్ర ముఠాని పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళ మోడస్ ఆపరెండి ఏంటంటే, ఇలా ఫార్మసీ కంపెనీస్లలో స్టోర్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో ఆ కంపెనీలో బ్లూ ప్రింట్ ఎవరైతే అవైలబుల్గా ఉంటుందో వాళ్ళతోటి మచ్చిక చేసుకొని ఈ పలాడియం మెటీరియల్ ఎప్పుడైతే కంపెనీలోకి వస్తుందో అప్పుడు లోపల పనిచేసే వాళ్ళతో ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక గ్యాంగ్ని అక్కడికి పంపించి దాన్ని దొంగతనం చేసి దాన్ని మళ్ళీ ఇల్లీగల్గా సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు చెల్లించే విధంగా వాటి అమలు కోసం ఉద్యమాలు నిర్వహిస్తామని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్, ఎంఏ గౌస్ పేర్కొన్నారు. గురువారం గోదావరికని భాస్కర్రావు భవన్లో ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో సీతారామయ్య, రాజకుమార్, ఎంఎస్ గౌస్ పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులకు కోల్ ఇండియాలో అమలు చేసిన హైపవర్ కమిటీ వేతనాలు చెల్లించడం లేదని, దీని అమలు కోసం సింగరేణిపై ఒత్తిడి పెంచేందుకు ఏఐటీయూసీ పోరాటాలు చేస్తుందని వారు పేర్కొన్నారు. ఆ ప్రభుత్వమే నయమాన్ని ఇచ్చే పరిస్థితి ఇవాళ తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ ప్రతి దానిలో రాజకీయ జోక్యమే జరుగుతూ ఉంది. అపాయింట్మెంట్లలో రాజకీయ జోక్యమే, ట్రాన్స్ఫర్లలో రాజకీయ జోక్యమే, ప్రమోషన్లలో రాజకీయ జోక్యమే. ఈ విధంగా రాజకీయ జోక్యం జరిగితే సింగరేణి పూర్తిగా అవినీతిమయంగా మారిపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఒక్కొక్క దానికి ఒక రేటు నిర్ణయించే పరిస్థితి సింగరేణిలో వచ్చింది. దీనికి ఇవాళ కార్మిక వర్గం ఆలోచన చేయాలి. కార్మిక వర్గం తిరుగుబాటు చేస్తేనే
యాజమాన్యాలైనా ప్రభుత్వాలను దిగొస్తాయనేది తెలియపరుస్తూ ఈ యొక్క సేవ్ సింగరేణి కొరకు ఏఐటీస్ యూనియన్ గుర్తింపు సంఘంగా ఉన్నా సరే కార్మిక వర్గాన్ని చైతన్యపరచడం కొరకు పోరాట కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాం. దశల వారీ కార్యక్రమాలు చేపడతామని కార్మిక వర్గానికి తెలియపరుస్తాం. ఇవాళ పరిస్థితి ఇందాక మా రాష్ట్ర పెద్దలు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల కోసం అన్ని విషయాలను వివరంగా చెప్పినారు. దాంట్లో భాగంగానే జనవరి 6 నుంచి వెళ్ళి ఈ రోజు వరకు కూడా సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపైన ఆందోళన పోరాట కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాం. ఆ సందర్భంగానే ఇవాళ ఓబీలలో పనిచేసేటువంటి కార్మికుల సమస్యలపైన ఉద్యమాలు చేసి ఒక నిర్ణయానికి రావడం అనేది జరిగింది. అదేవిధంగా మిగతా ఏవైతే విషయాలు ఉన్నాయో మేము 14 విషయాలను డిమాండ్ చేసినాము సింగరేణి కాలనీస్ కంపెనీని. ఆ విధంగా 22 జీవోను అమలు చేస్తారా, చేసేంత వరకు ఆందోళన పోరాటాలు తప్పవని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగానే కొనసాగుతూ ఉన్నాం. అదేవిధంగా హై పవర్ కమిటీ వేతనాలను ఇవ్వండి, 22 జీవోలన్న అమలు చేయండి. ఇవి అమలు చేయకపోతే దీంట్లో రాజకీయ జోక్యాలు కల్పించుకొని రాష్ట్ర ప్రభుత్వం కానీ సింగరేణి యాజమాన్యం కానీ మేమేకమై ముఖ్యంగా సింగరేణి యాజమాన్యం స్పష్టంగా గవర్నమెంట్ కనుక జీవో ఇస్తే మేము అమలు చేస్తామని చెప్తా ఉన్నాం. కానీ ఈనాడు ఈ ప్రభుత్వం మీద పరిశ్రమ అధిపతులు మీరు జీవో నెంబర్ 22 అమలు చేస్తే వారికి వేతనాలు పెంచాల్సి వస్తుంది కాబట్టి మా మీద భారం పడుతుంది కాబట్టి పెంచొద్దని చెప్పి అడ్డుకట్ట వేస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళ ఎన్నికల హామీలో కూడా ఈరోజు వారికి సంబంధించిన ఐఎన్టీసీ హామీ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ తీరా సంవత్సరంన్నరగా వస్తూ ఉన్నా ఇంతవరకు ఈ యొక్క హామీ జీవో నెంబర్ 22 అనేది అమలు కావట్లేదు. సింగరేణిలో హై పవర్ వేతనాలు ఒకవేళ అది అమలు చేయాలన్నా ఈ చట్టం ముఖ్యంగా ఈ యొక్క యాజమాన్యం ప్రభుత్వం జీవో చేంజ్ కావాలని అడుగుతా ఉన్నాం. ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం ఏనుకూరు ఠాగూర్ ఫంక్షన్ హాల్ నందు ఇస్లామిక్ మత సూచనలు శాంతి మార్గంలో ప్రయాణించేందుకు ఇస్లాం మత బోధకులు సాయి ఠాగూర్ ఫంక్షన్ హాల్లో ధార్మిక సభ జరిగింది. సందర్భంగా ముస్లిం మత పెద్దలు జుబేర్ సాబ్, జలీల్ ఖాన్ సాహెబ్ మరికొందరు ముఖ్యమత పెద్దలు ప్రసంగించారు. ప్రసంగానికి భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు, మహిళలు చేరుకోవడం విశేషం. ముస్లింల ఐక్యత పట్ల రాజకీయ విశ్లేషకులు, హిందూ మత సోదరులు విశ్వాసం వ్యక్తం చేశారు. तमीजी कर रहा है, लोग बोलेंगे थोड़ा और सब्र कर ले, खत्म हो जाएगा. अगर ऐसे वैसे हाथ उठाएगा किसी के ऊपर, कानून तोड़ेगा तो फिर तुझे और जेल की सजा बढ़ा दी जाएगी. थोड़ा सब्र कर ले. ये तो पढ़ते हैं नमाज से पहले, इन्नी वज्जहतु वजहिया लिल्लज़ी फ़तरा अस्समावाति वल अर्ज़ हनीफ़न वमा अना मिनल मुशरिकीन. अल्लाह मैं अपने चेहरे को, अपने जबीन को, अपनी पेशानी को, अपने माथे को, अपने सर को मैं तेरे हवाले कर रहा हूं. मैं किसी के सामने माथा नहीं टेकता. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పినపాక గ్రామంలో శ్రీ సోమలింగేశ్వర స్వామివారి ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం నేడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నేటి నుండి 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగును. 3వ రోజు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడును. తదితర మహా అన్నదాన కార్యక్రమం జరుగును. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆలయ కమిటీ వారు కోరుతున్నారు. మీరంతా అసాధ్యులు, మీరంతా సుబ్రహ్మణ్యవారాహయామి స్థాపయామి పూజయామి. సుబ్రహ్మణ్య స్వామి మహాగణపతి మారాహయామి స్థాపయామి పూజయామి. పైన తల్లిదండ్రులు పార్వతి పరమేశ్వరుడు, 2 కొడుకులకు స్థలం ఇవ్వకుండా ఎట్లా? ఇగో గణపతి, ఇగో సుబ్రహ్మణ్య స్వామి. అర్థమైన ఫ్యామిలీ మొత్తం వచ్చారు మన పినపాకకు. ఇప్పుడు నాగేంద్రుడా పైన నాగేంద్రుడు ఉంటారు కదా. ఓం నమో అస్తు సర్పేభ్యో దివే మనో సర్పేభ్యో నమః. ఓం నారాయణాయ విద్మహే
రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గరీబులు ఇళ్ల నిర్మాణం చేసుకునేలా ఇసుక ఫ్రీగా అందివ్వడం జరుగుతుందని ఎన్టీపీసీ పట్టణ డాక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మంతని శివ గౌరవ అధ్యక్షులు పోతరాజు అంజయ్య తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఏర్పాటు చేసుకున్న సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక ఆన్లైన్లో 3,000 రూపాయలకు అందేదని, స్థానిక ఎమ్మెల్యే ఇసుక ఫ్రీ నిర్ణయంతో ట్రాక్టర్ లోడ్ ఇసుకను 1,500 రూపాయలకి సరఫరా చేయడం జరుగుతోందని తెలిపారు. దీన్ని గత ప్రభుత్వ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు పక్కతో ఇప్పుడు ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారిని అమ్ముకుంటానని, ఇసుక అమ్ముకుంటుండు, మట్టి అమ్ముకుంటుండు అని చెప్పి ఆయనను వాళ్ళ నోటికి వచ్చినట్టు బదలాం చేయడం అనేది సబబు కాదు. ఆ వాయిస్ను వారు తక్షణమే వెనుకకు తీసుకోవాలని మా ట్రాక్టర్ అసోసియేషన్ నుండి మేము కోరుతున్నాము. మా ఎమ్మెల్యే గారు మాకు చాలా సహాయం చేస్తున్నారు. మా ట్రాక్టర్ వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు గరీబులు నిర్మించుకునే ఇండ్లను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వస్తున్నటువంటి పథకాల ఇందిరమ్మ ఇండ్ల పథకాల గురించి కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం చాలా మంచిగా ఉంది. మా అసోసియేషన్ తరఫున వాళ్ళని మేము సగౌరవిస్తున్నాం. కనుక దయచేసి ఇతర పార్టీలు ఈ విచ్చలవిడిగా నీచంగా మాట్లాడేటువంటి వ్యవస్థను ప్రజలందరూ తెలుసుకొని ఆ యొక్క మాటల్ని వినకుండా వాళ్ళకు సపోర్ట్ చేయకుండా ప్రజలందరూ కూడా సహకరించాలని, దాంతోపాటు ఈ యొక్క పేపర్ మిత్రులు, విలేకరులు కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ మాకు సహకరించాలని మేము కోరుకుంటున్నాం. స్థానిక ప్రజలకు నమస్కరించి తెలియజేయడం ఏమనగా, ఇసుక అనేది గోలువాడ నుంచి ఆన్లైన్లో ఉన్నప్పుడు ఎన్టీపీసీకి 2,700, బుధవారికి 3,300 రేట్స్ భారంగా అత్యధికంగా ఉన్న రేట్లను మన స్థానిక ఎమ్మెల్యే గారు మాకు మేడిపల్లి నుండి దగ్గరగా వారి ఇప్పించి మేము దారి కోసము ఒక 100 రూపాయలు వేసుకొని ఖర్చు పెట్టుకున్నాం తప్పితే ఎవరికి కానీ, నాయకులకు కానీ, అధికారులకు కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. దయచేసి మీ అధికారులందరూ మీ ప్రయోజనాల కోసం మా మీద బురద జల్లి మా ఇసుక క్వారీ నడిచే ప్రయత్నం కాకుండా చేయకండి, నడవనియండి. దీన్ని స్థానిక ప్రజలకు అందుబాటులో ఉన్నది ఇసుక. అట్లాంటి ఇసుక 3,000 ఉన్న ఇసుకను 1,500కు మేము సప్లై చేస్తున్నాం కాబట్టి ప్రజలందరికీ అందుబాటులో ఉన్నది. అధికారులకు చెప్పి మాకు ఇక్కడ ఇసుక క్వారీ ఇప్పించినందుకు ఎమ్మెల్యే గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మేము ఎవరికి ఒక రూపాయి కూడా ఇవ్వట్లేదు. కాబట్టి దయచేసి అందరూ దీనిని అర్థం చేసుకొని మా మీద బురద జల్లే ప్రయత్నం చేయకండి. మీ రాజకీయాలు మీరు చేసుకోండి, కానీ మేము ఎవరికి శత్రువులం కాదు, అందరికి కావాల్సిన వాళ్ళం. కాబట్టి దయచేసి స్థానికంగా ఒక ట్రాక్టర్ పైన 4 లేబరు, ఒక డ్రైవరు, ఒక ఓనరు, 5 కుటుంబాలు బ్రతుకుతున్నాయి. లేబర్లు లోడింగ్ చేస్తున్నారు గంగలో. కాబట్టి అందరి జీవితాల మీద మీరు దెబ్బ కొట్టే ప్రయత్నం చేయవద్దని నమస్కరించి అందరికీ తెలియజేస్తున్నాము. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గ్రాడ్యుయేట్ అందరూ గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ ఎన్టీపీసీ పట్టణ అధ్యక్షులు ఆసిఫ్ పాషా కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఎన్టీపీసీ పట్టణంలో గ్రాడ్యుయేట్లతో కలిసి ప్రచారాన్ని చేపట్టారు. సందర్భంగా ఆసిఫ్ పాషా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే పట్టభద్రుల న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈరోజు నరేందర్ రెడ్డి గారిని ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే మన ఓటు, చేతి గుర్తుకే మన ఓటు, గుర్తుంచుకో. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నిర్ధారించిన అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఎన్టీపీసీ ప్రాంతంలో రాజ్ ఠాకూర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా భారీ మెజారిటీ ఓట్లు వేయాలని, వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉండాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా ఈ ఎన్టీపీసీ పట్టణ కాంగ్రెస్ పక్షాన మీ అందరికీ చేతులు జోడించి అభ్యర్థిస్తూ ఉన్నా. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏ ఎలక్షన్ జరిగినా కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలు ఉండాలని కోరుకుంటా ఉన్నాము. ఎందుకంటే ప్రజాపాలన కాంగ్రెస్ తోటే అవుతుంది. కాంగ్రెస్ అంటేనే ప్రజాపాలన. మీరు చూస్తూ ఉన్నారు ఎన్నో స్కీములు రైతులకైతేనేమి, ఇటు
టీచర్లకైతేనేమి ప్రతి ఒక్కరికి ప్రతి రంగంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారు అందరినీ సమానంగా చూసి ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా స్కీములు తీసుకొచ్చి రేపు నిన్న మొన్న కూడా రేషన్ కార్డులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మీ అందరికీ మనవి, రాజ్ ఠాకూర్ గారి నాయకత్వంలో ఈ ఎన్టీపీసీ పట్టణంలో ఖచ్చితంగా వారు నిర్ణయించిన అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి గ్రాడ్యుయేట్స్ అందరూ భారీగా వచ్చి ఓటు వేయాలని అభ్యర్థిస్తా ఉన్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండ నూతన ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన స్రవంతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలి, అదేవిధంగా వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాలు కలిగి ఉండాలని, అదేవిధంగా మద్యం తాగి వాహనం నడపరాదని, యువత మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షిత కాకుండా ఉండేందుకు కృషి చేస్తానని తెలిపారు. అదేవిధంగా స్త్రీలు ఎవరికైనా ఏ బాధ వచ్చినా నిర్భయంగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఎస్ఐ దోమకొండ ఈ విలేజ్కి నేను కొత్తగా రావడం జరిగింది. ఈ విలేజ్లో శాంతి భద్రతల కోసం ఖచ్చితంగా నేను కృషి చేస్తాను. ముఖ్యంగా మహిళలకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ను సంప్రదించండి. ఇంకా విలేజ్లో కనుక చూసినట్టయితే దోమకొండ మండలంలో మరియు మిగతా విలేజ్లో అన్నింటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, దానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ డ్రగ్స్ అనేవి ఎక్కడ కూడా లేకుండా నా వంతుగా నేను కృషి చేస్తాను. ఎక్కడైనా హెల్మెట్స్ లేకుండా ఎవరు కూడా వెళ్ళొద్దు, యాక్సిడెంట్స్ అటువంటివి ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి. నెక్స్ట్ ఎక్కడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు తెలియజేయగలరు. సేవించి ఎవరు కూడా వాహనాలు నడపొద్దు. నంబర్ ప్లేట్ లేని వాహనాలు ఎక్కడైనా ఉన్నచో మేము సీజ్ చేయడం జరుగుతుంది. మీకు ఏదైనా సమస్య ఉన్నట్టయితే వెంటనే పోలీస్ స్టేషన్ సంప్రదించండి, లేదా డయల్ 100 కానీ చేయండి. మీరు ఎటువంటి భయభ్రాంతులకు లోన్ కాకుండా పోలీస్ స్టేషన్ సంప్రదించండి. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో ఈరోజు భూగర్భ జల శాఖ ఆధ్వర్యంలో భూగర్భ జలాల నిర్వహణ, వాన నీటి సంరక్షణపై అవగాహన సదస్సు. కామారెడ్డి జిల్లాలో అధిక భాగం రైతులు తమ వ్యవసాయం అవసరం నిమిత్తం ప్రధానంగా భూగర్భ జల వనరులపై ఆధారపడినారు. ఇందుకు నిదర్శనం ప్రతి సంవత్సరం బోరుబావుల నిర్మాణం వృద్ధి రేటు. ఈ విధంగా బోరుబావుల తవ్వకాలు అధికమైన ఎడల మరియు సాధారణ వర్షపాతం కంటే సంవత్సర వర్షపాతం తక్కువ ఉన్న సందర్భంలో భూగర్భ జలం మరింత పడిపోయి ఎక్కువ శాతం బోరుబావులు ఎండిపోయిన ప్రమాదం సంభవించును. ఓన్లీ క్లీన్ వాటర్ వస్తుంది, అది మినరల్ వాటర్ కాదు, క్లీన్ వాటర్ అంటారు. వాటర్ క్లీన్గానే ఉంటుంది కానీ మనం తాగుతాము, అదేవిధంగా బయటకు వెళ్ళిపోతుంది. అందులో ఏం మినరల్స్ ఉండవు, మన బాడీకి పట్టేది ఏమి ఉండదు అందులో. సో కాబట్టి మనకి మీరు జనరల్గా ఇండల్లో వాటర్ ఫిల్టర్స్ వాడతారు కదా, వాటర్ ఫిల్టర్స్ వాడతారా? వాటర్ ఫిల్టర్స్ వాడేటప్పుడు జనరల్గా ఏం చేస్తాం, మనకు ఇప్పుడు కొత్తగా ఈ టేస్ట్కి అలవాటు పడిపోయినాం. మినరల్ వాటర్ ప్లాంట్ ఏ టేస్టో ఆ టేస్ట్ ఉంటేనే. సో మినరల్ వాటర్ ప్లాంట్ వాళ్ళు వస్తే ఇక్కడ అంటే మనకు తక్కువని, ఇంకా హైదరాబాద్ సైడ్ ఏమవుతుందంటే వాడు ఎంత టేస్ట్కి ఇస్తే అంత మంచిది, మంచి టేస్ట్ రావాలి మాకు వాటర్ అంటారు తప్ప దాంట్లో మినరల్స్ ఉండాలంటారు. సో ఇప్పుడు ఇప్పటిదాకా మనం కెన్లీ వాటర్ ఇక్కడ పెట్టుకున్నాం కదా, దాంట్లో టీడీఎస్ ఎంత ఉంటుందో ఎప్పుడన్నా టెస్ట్ చేస్తే మీరు కనుక్కోవాలని ప్రయత్నం చేస్తే అందులో టీడీఎస్ 50 కంటే తక్కువ ఉంటుంది. అంటే ఈ మినరల్స్ అన్నింటినీ కలిపి చూస్తే అందులో 50 mgl ఉంటుంది. కానీ మనకు ఉండాల్సింది WHO ప్రకారం టోటల్ డిజాల్వ్ సాల్ట్స్ 500 నుంచి 2000 ఉండాలి. ఇప్పుడు ఈవెన్ మీ ఊర్లలో ఉన్న మినరల్ వాటర్ ప్లాంట్ ఫిబ్రవరి 23న గోదావరికని రాజ్యలక్ష్మి గార్డెన్లో జరగనున్న ఏఐఎఫ్టియు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ను అన్ని వర్గాల కార్మికులు విజయవంతం చేయాలని ఏఐఎఫ్టియు రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు విమలక్క పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిఎల్బికేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాతంగి రాయమలతో కలిసి విమలక్క మాట్లాడుతూ ఏఐఎఫ్టియు విప్లవ కార్మిక ఉద్యోగ సంఘమని, కార్మికుల హక్కుల సాధన కోసం ఏర్పడిన సంఘం ఎన్నో పోరాటాలు, విజయాలను సాధిస్తూ త్యాగాలను చేస్తూ వస్తుందని తెలిపారు. ఇట్లాంటి సిచ్యుయేషన్లో ఇవాళ ఈ రంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ముఖ్యంగా సింగరేణి అనేటువంటిది ఒక గుండెకాయ లాంటిది తెలంగాణకు. సింగరేణి నుంచి ప్రపంచానికి వెలుగునిస్తూ ఇక్కడ కార్మికులు మాత్రం వాళ్ళ జీవితాలను చీకటిమయం చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ ప్రభుత్వ రంగాలు ఇవాళ ప్రభుత్వాలు కొనసాగిస్తున్నటువంటి తీరు అంటే కార్మికుల పక్షాన, కార్మిక ఉద్యమాల పక్షాన నిలబడకుండా, కార్మికుల యొక్క బాధలు వినకుండా, కార్మికులకు అన్యాయం చేస్తూ కార్మికోద్యమాలను పక్కదారి పట్టించడానికి, నిర్వీర్యం చేయడానికి కుట్రలు చేస్తున్నటువంటి తీరు కూడా ఇవాళ ప్రభుత్వాలు కొనసాగిస్తూ ఉన్నాయి. అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల కార్మికులకు న్యాయం చేయాలని, ముఖ్యంగా సింగరేణిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని ఇవాళ అనేక రకాలుగా చట్టాలు తీసుకొస్తూ
ఆ చట్టాలను సైతం అమలు కాకుండా చూస్తున్నటువంటి తీరు కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకోసం ఇవాళ జరుగుతున్నటువంటి ఈ తీరుకు నిరసనగా ఇక్కడ రేపు 23వ తేదీన ఏఐఎఫ్టియు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ జరగబోతుంది. దానికి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు, కర్షకులు కూడా కొంతమంది వీళ్లకు సంఘీభావంగా కదిలి వస్తున్నారు. వివిధ రంగాలకు చెందినటువంటి నిష్ణాతులైనటువంటి కొంతమంది పెద్దలు కూడా దీనికి హాజరవుతున్నారు. కాబట్టి మొదటి నుంచి కూడా మాకు ఇక్కడ మీడియా మిత్రులందరూ కూడా సహకారం అందిస్తూ ఉన్నారు. ఆ రకంగా ముందు కూడా మాకు అండగా నిలబడాలని, మాకు అంటే ఇవాళ ఉద్యమాలకు నిజాయితీగా నిఖార్సైనటువంటి ఉద్యమాలు ఏమున్నాయి, ఆ ఉద్యమాలకు ఎట్లా అండనివ్వాలి, ఎట్లా సపోర్ట్నివ్వాలి అనేటువంటి దాంట్లో మీడియా కూడా ఒక ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటిది. అందుకోసం మీ అందరికీ మరొకసారి ఏఐఎఫ్టి తరఫున విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎల్లుండి జరగబోయేటువంటి రాష్ట్ర జనరల్ కౌన్సిల్కి మీరంతా కూడా హాజరు కావాలని, అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని అంతటి కూడా ప్రపంచానికి తెలియజేయడానికి మీ వంతు సహకారంగా అండగా ఉండాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ లాల్ సలాం, జోహార్ అమరవీరులు. బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి రామగుండం ఎమ్మెల్యేపై అబద్ధ ప్రచారం చేయడం మానుకోవాలని ఎన్డీపీసీ పట్టణ అధ్యక్షులు ఆసిఫ్ పాషా మడిపల్లి మల్లేష్తో పలికారు. ఎన్డీపీసీలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే ఇసుక మట్టి అమ్ముకుంటున్నారని అబద్ధ మాటలు మాట్లాడడం సరికాదన్నారు. మేడిపల్లి గ్రామము గత ఢిల్లీ లెవెల్లో ఉన్న గ్రామము ఎన్నో సంవత్సరాల గురించి వెనుకబడి ఉండే. ఏ రోజైతే మా కాంగ్రెస్ పార్టీ గెలిచినాక మా ఎమ్మెల్యే గారు, మా రామగుండం ముద్దుబిడ్డ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు గెలిచినాక ఇప్పుడు వచ్చి ఒక్కసారి చూడండి, ఒక్క రోడ్డు ఎంత అద్భుతంగా ఉన్నదో. 100 సంవత్సరాల దాన్ని అభివృద్ధి చేసి చూపించారు. అట్లాగే ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ దాకా అన్నపూర్ణ కాలనీ నుంచి వెళ్ళి మేడిపల్లి దాకా ఇంత గతంలో ఒక్క లైట్ కూడా లేకుండా చిమ్మన చీకట్ల పోయేటోళ్ళు ఇప్పుడు ప్రతి పోల్కు లైట్ వేపించడం ఎంతో గొప్ప విషయం. దాన్ని మీరు ఎందుకు అట్లా జీర్ణించలేకపోతున్నారు? అసలు మీ స్థాయే కాదు సార్ వాస్తవానికి. ఒక ఎటు పేరు ప్రతిష్ట లేని ఒక ప్రతినిధి, ఇన్నాళ్ళు ఏ పార్టీలో కూడా సరిగా మెలగని ప్రతినిధి, ఇన్నాళ్ళు అసలు దేనికి పనికిరాని ప్రతినిధి ఈ రోజున మా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి మీద అవాకులు చవాకులు పేలుతున్నారు. మీకు కోతవేటు దూరంలో ఉన్న బీఫా రోజునే తీసుకోండి. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత 10 సంవత్సరాల నుంచి పేపర్ వర్క్ కూడా కానీ అటువంటిది మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వచ్చిన 2 నెలల్లోనే దాన్ని సాధించారు. ఆయన ప్రతిభను చూసి మీరు కుళ్ళుకొని ఆయన మీద ఎటువంటిది బురద జల్లాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు తప్ప కానీ ఇది ప్రజానీకం అందరూ చూస్తున్నారు, ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఎన్టీపీసీ పట్టణ కాంగ్రెస్ పక్షాన అన్ని డివిజన్ల అధ్యక్షులతో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. కౌశిక్ హరికి, బీఆర్ఎస్ పార్టీకి కనీసం చెప్పుకోవడానికి పని లేదు, చేసుకోవడానికి పని లేదు, చెప్పుకోవడానికి విషయం లేదు. 420, 420 ఆర్ఎఫ్సిఎల్లో, అటు ఇసుకలో, ఇటు బూడిదిలో అనేక స్కాములు చేసి ప్రజలే బుద్ధి చెప్పి రాజ్ ఠాకూర్ గారికే పల్లం కట్టిన ప్రజలకు ఏదో చెప్పి ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఉదాహరణకని లక్ష్మీనగర్ మార్కెట్ వాళ్ళను ఏడిపిస్తా ఉన్నాడు ఎమ్మెల్యే అని చెప్పినావు కదా. మరి నీతో పాటు ఏడిసేటోడు ఒక్కడు కూడా లేడేందుకు నీ ప్రెస్ మీట్లా? ఒక్కడు లేడు. రెండవది అభివృద్ధి. ఇప్పుడే మా డివిజన్ అధ్యక్షులు చెప్పినట్టు వచ్చి ఒకసారి చూడు. ఆదివాసుల జీవనాన్ని దెబ్బకొట్టేలా ఉన్న ఆపరేషన్ కగార్ను కేంద్ర ప్రభుత్వం ఆపివేయాలని అరుణోదయ విమలక్క డిమాండ్ చేశారు. గోదావరి ప్రెస్ క్లబ్లో శుక్రవారం విమలక్క మీడియాతో మాట్లాడుతూ ఆదివాసుల పొట్టను కొట్టి అడవి సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడం కోసమే అడవులను శాసనం చేయడం కోసం ఆపరేషన్ కగార్ను మొదలుపెట్టిందని ఆరోపించారు. నక్సలైట్లను ఏరిపారేయడం కోసం అంటూ ప్రభుత్వం మొదలుపెట్టిన ఆపరేషన్ కగార్ బూటకమని, ఆదివాసులకు అండగా నిలబడుతూ అడవి సంపదను కాపాడుతున్న విప్లవకారులను, ఆదివాసులను ప్రజలు అండగా నిలబడాలని కోరారు. ప్రభుత్వాలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక ఆదివాసీ బిడ్డలను పొట్టన పెట్టుకుంటున్నటువంటి తీరు నిజంగా చాలా బాధాకరం.
ఇది విచారించదగ్గటువంటి విషయం. ఒకవైపున అడవిని కాపాడుకోవడానికి ఆదివాసీలు చేస్తున్నటువంటి పోరాటం చాలా న్యాయమైనటువంటి పోరాటం. ఆదివాసీ బిడ్డలే లేకపోతే ఇప్పటికీ అడవి ఏమాత్రం మిగిలేది కాదు. ముఖ్యంగా నక్సలైట్ల గురించి అనేటువంటిది కాదు అక్కడ ఇవాళ వీళ్ళు చేస్తున్నటువంటిది. నక్సలైట్లను ఏరివేసే దాంట్లో నక్సలైట్లు ఆదివాసీ బిడ్డలకు అడవికి అండగా ఉంటున్నారు అనేటువంటిది. వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బహుళజాతి కంపెనీలకు అడవిలో ఉన్నటువంటి ఖనిజ సంపదను దారాదత్తం చేయడానికి, బహుళజాతి సంస్థలకు రెడ్ కార్పెట్ పరిచి మీకు ఇష్టం వచ్చినంత దోచుకుపోండి అని తెలియజేయడం కోసమే చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా జరుగుతున్నటువంటిది ఇవాళ ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీ బిడ్డలను అటు నిజంగా నిజమైనటువంటి దేశభక్తులు ఎవరు అనంటే విప్లవకారులు మాత్రమే. అందుకని అట్లాంటి వాళ్ళు ఇవాళ లేకపోవడం మూలంగా కూడా ఇది నష్టం జరుగుతుందని చెప్పేసి చాలా చోట్ల చాలామంది మాట్లాడుతున్నారు. కానీ విప్లవకారులు లేకుండా ఏమీ లేరు, విప్లవం లేకుండా ఏమీ లేదు. ఇవాళ ఉన్నది కానీ కొంత ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ఇబ్బందులకు గురవుతున్నటువంటి సందర్భంలో ప్రజలు ఇంకా అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత ఇవాళ అడవి బిడ్డలను కాపాడుకోవడానికి ప్రజలంతా కూడా సమాయత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది.